నమస్కారం సార్. నమస్కారం. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల పొత్తు దాదాపు ఖరారైందని మీరు ఇప్పుడే చెప్పారు. సంతోషం. రాష్ట్రానికి మేలు జరగబోతోంది. అయితే అటు టీడీపీలో కొందరు, ఇటు జనసేనలో కొందరు మనకు బీజేపీతో ఎందుకు, దీనివల్ల మనకేం లాభం ఉంటుంది అని ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారా, లేకపోతే ఘాటుగానే బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? అసలు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. సోషల్ మీడియాలో కొంతమంది గత సంవత్సర కాలంగా బీజేపీతో పొత్తు వద్దు అనే దిశగా మొదట్లోనేమో జనసేనతో కూడా పొత్తు వద్దు, ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేయండి తెలుగుదేశం అని చెప్పి కొంతమంది సోషల్ మీడియా వీరులు ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కడ కనిపించరు, వాళ్ళు ఎవరో కూడా మనకి ఎవరికి తెలియదు. కార్యక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ఉండని వాళ్ళు సోషల్ మీడియా వీరులు అనమాట. వాళ్ళు కూడా పార్టీకి ఉపయోగమే, అంటే వాళ్ళ చిత్తశుద్ధిని శంకించలేం కానీ, బట్ వీళ్ళు ఈ సోషల్ మీడియా వీరులు కొంతమంది మామూలుగా పార్టీ కార్యక్రమాల్లో పనిచేయకుండా ఈ వేదికల ఆధారంగానే ఉపన్యాసాలు చెప్పే కొంతమంది నాయకులు ఈ ప్రచారాన్ని జనసేనతో పొత్తుకు ముందు నుంచే వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీళ్ళు వాస్తవం ఏంటంటేనండి, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు వాస్తవ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు కనీసం 300-400 మందిని కూడా సేకరించలేకపోయిన నాయకత్వం, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఎవరు కూడా దాదాపు ఒక 10 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి చుట్టూతా, పార్టీ ఆఫీస్ చుట్టూతా. మరి ఆ ఎమ్మెల్యే స్థానాల నుంచి కనీసం ఒక్కొక్క ఎమ్మెల్యే శాసనసభ స్థానం నుంచి 100 మంది వచ్చినా కానీ ఒక 1000 మంది అక్కడ జమ అయ్యేవాళ్ళు. అంటే ప్రొటెస్ట్, మీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతున్నప్పుడు రావాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. ఈ నాయకుడి ఇంటికి తాళం వేసినప్పుడు రావాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. మరి ఇలాంటప్పుడు ఎక్కడ ఉన్నది ఈ పీపుల్ అంతా ఎక్కడ ఉన్నారు? మాచర్లలో నామినేషన్ వేయించకపోతే బోండా ఓమ గారు వీళ్ళంతా వెళ్ళారు అక్కడికి. బూదాటి వెంకన్న వెళ్ళినప్పుడు ఆ కారులు దాదాపు ఆయన చావు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళ మీద కూడా విమర్శలు. అంటే పార్టీకి ఎవరైతే వాయిస్గా పనిచేస్తారో వాళ్ళని విమర్శించడం అనేది ఒక వర్గం పనిగా పెట్టుకున్నారండి సోషల్ మీడియాలో. ఇది అధినాయకత్వానికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, మరి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇవేం పట్టించుకోకుండా వాళ్ళని ఒక మాట అనకుండా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు పోనీ అని చెప్పి వదిలేశారు వీళ్ళని. అంటే వీళ్ళ సోషల్ మీడియాలో ఈ కొంతమంది క్యాంపెయిన్ని ఇరు పార్టీలు వదిలేసినాయి. అంటే వైసీపీ అనే వైసీపీ అని కాదు, జనసేనానికి ఆయన అభిమానులు కొంతమంది, తెలుగుదేశం పార్టీకి ఈయన అభిమానులు కొంతమంది. అంటే రోజు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వీళ్ళు ఏం చేయాలో వీళ్ళు చెప్తా ఉంటారు. అంటే మీరు కాఫీ తాగండి, ఎక్కువ కాఫీ తాగబాకండి, ఈరోజు ఇటు తిరిగే మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారిని ఇలాగే విమర్శించండి, ఇలాగే చేయండి, బ్రహ్మాండమైన భారీ బహిరంగ సభ పెట్టండి, వాడిని తాట తీయండి, వీడిని తోలు తీయండి. అంటే నేను ఇలాంటివన్నీ కూడా, అంటే ఇవన్నీ పనికిరాని మన స్థాయిని మించిన వ్యాఖ్యలండి. మనం ఏదన్నా ఒకటి చేసేటప్పుడు మనం ఎంతవరకు ప్రజలకు పనికొచ్చే విషయాల మీద ఆ పార్టీలకు సలహా ఇవ్వగలుగుతాము. వాళ్ళ స్థాయికి మించిన మాటలు ఎక్కువగా సోషల్ మీడియాలో ఈ అభిమానులు పేరుతోటి జరుగుతున్నా అది ఇద్దరికీ తెలుసు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. వాళ్ళు వదిలిపెట్టేసేసి మనం రియాక్ట్ కావద్దు అని చెప్పి చాలామంది వాళ్ళ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ టీమ్స్కి చెప్పారు. కొంతమంది అనార్గనైజ్డ్ టీమ్స్ ఉన్నాయి. అనార్గనైజ్డ్ టీమ్స్ కూడా వాళ్ళు కూడా శ్రేయాభిలాషులే. వాళ్ళ ఉద్దేశంలో జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేసి మొత్తం గెలిచి మనం అధికారం తెచ్చుకోవచ్చు కదా, తెలుగుదేశం వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి మేము అధికారంలోకి రావచ్చు కదా. వాళ్ళు అంటే దుర్యోధనుడు అంటాడు మహాభారత రాయబార సమయంలో, ఒక 5 ఊళ్ళు ఇవ్వమంటే 5 ఊళ్ళుగా సూది మన కూడా నేను ఇవ్వనని. వీళ్ళ ఉద్దేశం అట్లా ఉంటుంది.
మొత్తం అంతా మేమే ఉండాలి, వెసులుబాటు ఉండకూడదు, సీట్లు కూడా వీళ్ళే డిక్లేర్ చేసేస్తారండి. అది అంటే మనకి వింటుంటే అవును, ఈ ఫలానా వాడికి ఇవ్వకూడదు, ఫలానా వాడికి ఇవ్వాలి అని చెప్పి ఒక విధంగా వాళ్ళకి ఏది ఇష్టమో అది రుద్దుతున్నారు. అది రుద్దుతూ ఉంటారు. ఇలాంటి వాటి వలన అధినేతకి ఏ విధంగానూ ఉపయోగం ఉండదు, దానివల్ల నష్టమే. కానీ కన్స్ట్రక్టివ్ ఆయన ఎంతో బేరీజు వేసుకొని ఒక చర్చలు చేసుకొని వాళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్లో బాధలు అనుభవించిన వాళ్ళు వాళ్ళిద్దరూ. అవును, విశాఖపట్నం హోటల్లో పవన్ కళ్యాణ్ గారు అనుభవించారు. వాళ్ళని నియంత్రించిన కథలను కూడా కదలనివ్వలేదండి. పోలీసు వారు అధికార యంత్రాంగం పవన్ కళ్యాణ్ గారిని కథలను కూడా కదలనివ్వలే, అసలు బయటికి రానివ్వలేదు, కూర్చొనివ్వలేదు, నుంచోనివ్వలేదు. ఆ విధమైన నియంత్రణ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే చేశారు. వాళ్ళకి తెలుసు కాబట్టి, అందుకని వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది ఒక పక్కా యాక్షన్ ప్లాన్ వాళ్ళిద్దరి దగ్గర ఉంది. ఆ ప్రకారం వాళ్ళిద్దరిని వదిలి వాళ్ళని ఫాలో అయితే ఈ అభిమానులకి ఆనందకరమైన ఆహ్లాదకరమైన పొత్తుని వాళ్ళే చెప్తారు. దాన్ని బట్టి ఫాలో అయితే ఉభయతారకంగా ఉంటుంది అభిమానులకి, పార్టీకి కూడా. థ్యాంక్ యూ సార్.